కోవా కచోరీ. మరి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. షెఫ్ మొదలు పెట్టేద్దామా? యస్ సార్. ముందుగా మనం ఏదైతే కోవా కచోరీకి కచోరీ పిండికి రెడీ చేసుకుందాం షెఫ్. ఓకే, కొద్దిగా నానితే కనుక మనకి ఆ ఫ్లఫింగ్ అనేది, క్రిస్పీనెస్ అనేది కొద్దిగా మంచిగా వస్తుంది. ఓకే, సో ఇక్కడ గోధుమ పిండి. గోధుమ పిండి షెఫ్. సో పండగ కాబట్టి కొంచెం హెల్తీగా కూడా ఉండాలి అని చెప్పేసి జనరల్గా మనం మైదాతో చేస్తాం. మైదా వాడతాము. ఓకే షెఫ్, నెక్స్ట్ ఏంటి గోధుమ పిండి తర్వాత? దీనిలో కొద్దిగా మనం చేసే స్వీట్ అయినా సరే కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దాం షెఫ్. అది చాలా మందికి తెలియని సీక్రెట్ అది. సో ఒక డిఫరెంట్ ఆ ఫ్లేవర్ యాడ్ ఫ్లేవర్ ఎప్పుడైతే మనకి స్వీట్లో కొద్దిగా లైట్ సాల్ట్ యాడ్ చేస్తామో ఆ చప్పదన్నం అనేది రాకుండా ఆ స్వీట్ టేస్ట్ అనేది లెవెల్ మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ దీనిలో కొద్దిగా గీ వేసుకుందాం. ఓకే, సో గీ అందుబాటులో లేకపోతే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. సో పండగ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవునికి నైవేద్యంగా కంపల్సరీగా నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది, ఆ రిచ్నెస్ బాగా వస్తుంది. ఓకే, అట్లా దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. దీనిలో కొద్దిగా సరిపడే వాటర్ మనం చపాతీ ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకుంటే సరిపోతుంది. వాటర్ అనేది ఒకేసారి యాడ్ చేసుకోకుండా కొద్దిగా చూసి యాడ్ చేసుకుంటే కనుక బాగుంటుంది. అంటే మనకి ఎంత కావాలో అంత కొంచెం క్వాంటిటీకి సరిపోతుంది. డిష్లు ఏమైనా చేసేటప్పుడు కొంచెం ఓపికతో చేసుకోవాలి. లూజ్ అయిపోతే కనుక మనకి ఆ క్రిస్పీనెస్ రాదు షేప్, అది ఆయిల్ అంతా పీల్చినట్టు అనిపిస్తుంది. ఓకే షేప్, ఇది వెంటనే చేసుకోవచ్చా లేకపోతే పిండి కొంచెం మనకి పిండి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అట్లా సోక్ అయితే కనుక ఆ క్రిస్పీనెస్ అనేది బాగా వస్తుంది షేప్. మనకి ఆయిల్ పట్టుకోదు. ఇప్పుడు చేసిన వెంటనే ఎప్పుడైతే మనం డీప్ ఫ్రైలో చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే పిండి అంతా పొలవకుండా ఉంటుంది కదా, ఆ బోల్నెస్ రాదు, ఆ క్రిస్పీనెస్ రాదు. జస్ట్ మనకి అట్లా ఫ్రై చేసి ఉంటుంది కాబట్టి మనం ఏదైతే నైవేద్యంగా పెడుతున్నామో ఆ ఫ్లఫీ అనేది రాకుండా గట్టిగా అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే ముందుగానే మనం కలిపి పెట్టుకుంటే కనుక అది బాగా బోల్నెస్గా ఫ్లఫీనెస్గా వస్తుంది. ఏమన్నా మీరు రెడీ చేసి పెట్టారా ముందుగానే కొద్దిగా కలిపి పెట్టినాం షేప్. ఓకే, ఓ ఇక్కడే పెట్టారా? ఇదే కదా ఇది. ఈ రకంగా ముందుగానే కలిపి పెట్టుకుంటే కనుక చూసారు షెఫ్, ఇది ఎంత స్మూత్గానే మనకు పొంగినట్టుంది. ఇది ఇలా చేయడం వల్ల ఏంటంటే క్రిస్పీనెస్గా మన కచోరీ అనగానే కరకరలాడుతాం, పైన లేయర్ మొత్తం గట్టిగా ఉంటుంది కాబట్టి అది అనేది దీనిలో వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ మనం కోవా అన్నాం కాబట్టి ఆ కోవాకి సంబంధించిన మెజర్మెంట్ స్టఫ్ రెడీ చేసుకుందాం. ఓకే, లోపల స్టఫ్ చేసేది. సో కచోరీ అనగానే ఎక్కువ కొనం కారం, మూంగ్ దాల్ కచోరీ ఇవి ఉంటాయి కాబట్టి ఇక్కడ మీరు స్వీట్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, సో దీంట్లో ఏమేమి వేసేసుకోవాలి? దీనిలో ముందుగా కోవా తీసుకుందాం షెఫ్. సో పచ్చికోవా. ఒకవేళ స్వీట్ కోవా ఉంటే దాంట్లో స్వీట్నింగ్ అనేది మనం చూసి యాడ్ చేసుకోవాలి. ఓకే, సో కోవా అంటే కొంచెం మనకు రిచ్నెస్ కూడా వస్తుంది. కోవా కచోరీ కాబట్టి ఆ కోవాతో చేస్తే ఆ తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుందండి. సో దీంట్లో దీంట్లో మనకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం షెఫ్. దీనిలో పిస్తా, ఓకే తరిగిన పిస్తా, అలాగే బాదం, ఓకే కిస్మిస్. సో కిస్మిస్ వేశారు. ఇంకా ఏమేమి పడుతున్నాయి దీంట్లో? కిస్మిస్ తర్వాత నెక్స్ట్ మనకి జీడిపప్పు కదండి. తర్వాత ఇప్పుడు జీడిపప్పు. దీనిలో ఫ్లేవర్ కోసం నేను కొద్దిగా జాజికాయ పొడి వాడుతున్నాను. యాలకుల పొడి కాకుండా జాజికాయ. సో ఇది కొంచెం యాలకుల పొడి కంటే కొద్దిగా తగ్గించి చేస్తాను ఆ ఫ్లేవర్ కోసం అంతే. ఓకే, అట్లాగే యాలకుల పొడి. ఓకే, ఈ యాలకుల పొడి డైరెక్ట్గా కాకుండా కొద్దిగా షుగర్ వేసి దీన్ని మ్యాష్ చేసి పెట్టుకున్నామండి. అంటే గ్రైండింగ్ అనేది ఎక్కడ కూడా నార్ లేకుండా పీసెస్ మొత్తం కూడా గ్రైండింగ్ పంచదార వేస్తే అలా వచ్చేస్తుంది, ఇలా వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ పిస్తాని నేను 2 టైప్కి యూజ్ చేస్తున్నాను. ఒకటి ముక్కలుగా కట్ చేసినాం, అట్లాగే కొద్దిగా పౌడర్గా. వావ్, సో ఫుల్ రిచ్గా అనమాట. వేసేసేయండి, పండగే కదా, అమ్మవారికి పెట్టేస్తున్న తర్వాత మనమే తింటాం. అట్లాగే నెక్స్ట్ షుగర్ పొడి అండి. ఇదంతా కూడా
మిక్స్ చేసుకుందామండి. ఓకే, పక్కన పెట్టేసుకుందాం షేఫ్. రైట్. ఇప్పుడు మనం షుగర్ సిరప్కి రెడీ చేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ డీప్ ఫ్రై కాబట్టి ఇక్కడ నేను ఆయిల్ కూడా పెట్టేస్తాను షెఫ్. ఓకే షెఫ్. ఓకే, మనం తీసుకుంటున్న క్వాంటిటీకి సరిపడా షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నామండి. ఓకే, నేనైతే డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఓకే, ఒక హాఫ్ కప్ అట్లా తీసుకుందాము. దీనిలోకి అట్లాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము. సో ఇది ఎలా మనకు కొంచెం లేత పాకము, మరి టూ స్ట్రింగ్ కాకుండా, మరి థిక్నెస్ కాకుండా మనకి చేతితో పట్టుకుంటే ఇలా థిక్నెస్ వచ్చేలాకుంటే సరిపోతుందండి. ఏదైతే మనకు కచోరీలో యాడ్ చేసుకుంటున్నప్పుడు పైన ఒక లేయర్కి లైట్గా పట్టుకునేలాకుంటే సరిపోతుంది. ఆ పాకాన్ని పీల్చుకునేలాకుంటే సరిపోతుంది. ఓకే, బాదుషాకి ఏ రకంగా మనం పాకం రెడీ చేసుకుంటామో ఓకే, సేమ్ అదే టైప్ ఉంటే కనుక సరిపోతుంది షేఫ్. రైట్. అట్లాగే ఇప్పుడు దీనిలో కొద్దిగా కుంకుమ పువ్వు యాడ్ చేసుకుందాము. ఓకే, రిచ్నెస్. సో ఇంకేమేమి వేస్తారు షెఫ్ దీంట్లో? దీనిలో ఫ్లేవర్ కోసం మనకి 2 స్టార్ ఫ్లవర్స్ యాడ్ చేసుకుందాం షేఫ్. ఓకే, అట్లాగే ఒక 2-3 లవంగాలు. ఓకే, స్వీట్ అనగానే షుగర్ అనగానే టక్కుమని మనం ప్రతి స్వీట్లో యాడ్ చేసేది ఇలా చెప్పండి. ఓకే, సో ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసారా? రైట్, బంద్ చేస్తున్నాం షేఫ్. ఇప్పుడు కచోరీకి మనం ముందుగా ఏదైతే కలిపెట్టుకున్న పిండితోటి చిన్న చిన్న పూరీలకి చేసుకొని మనం ఏదైతే కోవా రెడీ పెట్టుకున్నామో ఆ స్టఫ్ అనేది దీనిలో చేసుకొని ఆ ఫోల్డింగ్ ఎలా చేయాలి, ఏ రకంగా చేస్తే మనకు ఆ స్ట్రక్చర్ కరెక్ట్గా వస్తుందో ఇప్పుడు చూద్దాం సార్. ఓకే, రైట్. ముందుగా చిన్న చిన్న ఉండలు చేసేసుకోవాలి, చేసి పెట్టేసుకుందాం. సో సైజ్ అనేది మన చాయిస్. సో ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి నైవేద్యంగా పెట్టుకోవడానికి మనకు మార్కెట్లో దొరికి కచోరీ ఆ పెద్ద సైజు కాకుండా చిన్న చిన్న కూడా మనకి ఎలా అయితే అలా చేసుకోవచ్చు. అవును. సో స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు చిన్న చేసామనుకోండి ఒకటి ఈజీగా తినగలుగుతారు. ఈ మధ్య అన్నీ కూడా కంట్రోల్ అయిపోయారు, బట్ పండుగలు అన్నప్పుడు అన్నీ తినేస్తారు. మీడియంగా ఇప్పుడు మన ఇంట్లో పూరి చేసుకుంటున్నప్పుడు ఏ సైజ్ తీసుకుంటున్నాం మినిమం అంత తీసుకుంటే సరిపోతుంది షేఫ్. ఓకే షేఫ్. ఓకే, దీన్ని మరి ఎక్కువగా పల్చగా చేయనక్కర్లేదని జస్ట్ మనకు స్టఫ్కి సరిపోయేటట్టు ఇలా మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ముందు మనం పూరీలు చేసి పక్కన పెట్టేసుకుందాము. ఓకే, ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మనం స్టఫ్ చేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు స్వీట్నింగ్ ఇప్పుడు దీంట్లో మనం పంచదార యూజ్ చేసాం కదా, బెల్లం వాడుకోవచ్చు, లేకపోతే ఖర్జూరం డ్రై ఫ్రూట్స్ కాబట్టి దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు షెఫ్. దీనిలో మనం షుగర్ పొడి వేసినాం కదా, అది కాలేదు అంటే కొద్దిగా హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. స్వీట్నింగ్ అనేది మన చాయిస్. ఓకే, సో నెక్స్ట్ ముందు కలిపి పెట్టుకున్న కోవాని మనం తీసుకున్న పూరి సైజుని బట్టి కోవా స్టఫ్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకే, సో అంచులన్నీ కూడా జాగ్రత్తగా క్లోజ్ చేసేసుకుందాం. లాస్ట్లో ఏదైతే ఇది ఉంటుందో అది మొత్తం కొద్దిగా మంచిగా ప్రెస్ చేసిన తర్వాత తీసేస్తే సరిపోతుంది. దీన్ని మళ్ళీ కూడా ప్రెస్ చేయనక్కర్లేదు, మళ్ళీ బెలాయించనక్కర్లేదు. జస్ట్ ఆ 2 చేతుల మధ్యలో పెట్టుకొని జస్ట్ ఇలా నొక్కేసుకుంటే కనుక మనకి ఏదైతే కచోరీ సైజు ఉంటుందో ఆ సైజు మనకి ఇలా కరెక్ట్గా సరిపోతుంది. రైట్, సో మిగతాయి కూడా సో ఓకే షెఫ్, రెడీ అయిపోయినాయి సార్. సో నూనెలో వేసేద్దాం. సో కొంచెం స్లో ఫ్లేమ్లో ఉంది, ఎందుకంటే పూరి కన్నా కూడా మనం మందంగా దీన్ని రెడీ చేసుకున్నాం కాబట్టి స్లో ఫ్లేమ్లో చేసుకుంటే లోపల వరకు కూడా బాగా ఫ్రై అవుతుంది. ఓకే షెఫ్, కలర్ వచ్చేసాయి, ఫ్రై అయిపోయింది షెఫ్.
తీసేసి ఇప్పుడు షుగర్ సిరప్లో యాడ్ చేసేసుకుందాం. సో లైట్ అలా కోటింగ్లా వస్తుంది షుగర్ అనేది. షుగర్ సిరప్ కానీ మనం చేసిన కచోరీ కానీ రెండిట్లో ఏదైనా ఒకటి లైట్ వేడిగా ఉండాలని. అప్పుడు ఎందుకంటే ఆ వేడి మీద షుగర్ సిరప్ అబ్జర్వ్ చేస్తుంది. ఓకే, బాదుషా అలాగే ఉంటుంది కదా మనకి. ఓకే, దీన్ని ఇప్పుడు ప్లేటింగ్లోకి తీసేసుకుందాం. కరెక్ట్గా ఆ కచోరీసి ఆ స్ట్రెచ్చర్ కానీ ఆ ఫ్లఫీనెస్ కానీ అన్నీ కరెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చింది. పాకంలో వేసినందుకు మంచిగా గ్లేజినెస్ వచ్చింది, లుక్ అనేది కూడా బాగా వచ్చింది. ఇంకా మనకి ఇది షుగర్ సిరప్లో మనం యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇంకేదైనా మీకు ఎక్కువ షుగర్ తినాలి అనుకుంటే కనుక మీరు అన్నట్టు చిన్న హోల్ చేసుకొని దానిలో కొద్దిగా షుగర్ యాడ్ చేసి తిన్నా కానీ ఇంకా స్వీట్నెస్, ఎందుకంటే కొంతమంది ఎక్కువ స్వీట్ తింటారు. స్వీట్ అనేది ఎక్కువ వాళ్ళకి ఆ షుగర్ తిన్నప్పుడే ఆ స్వీట్నెస్ అనేది స్వీట్ తిన్న ఫీలింగ్ వస్తుంది. అక్కడ మనం ఆ చట్నీ వేసుకున్నట్టు కొంచెం ఈ పాకం వేసేసుకుంటే ఆ కోవాలో కూడా సాస్ వెళ్తుంది కాబట్టి ఇంకా జ్యూసీగా కావాలి అనుకుంటే కనుక అట్లా డెఫినెట్గా చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు దీనికి కొద్దిగా గార్నిష్ కోసం ఇందాక పిస్తా పౌడర్ ఏదైతే మనం చేసినామో అట్లా పిస్తా పౌడర్ యాడ్ చేసుకుందాం. సో స్వీట్ హౌస్లో వెళ్తే మనకి ఇవన్నీ కూడా డెకరేటివ్గా కనిపిస్తాయి, చూడగానే అట్రాక్టివ్గా ఉంటాయి కదా. అవును షెఫ్. సో నెక్స్ట్ ఓకే, సో ఇవన్నీ కూడా కొంచెం మీరు టైం ఉంటుంది చేసుకోగలం అనుకుంటే షెఫ్ చేసినట్టుగా అంటే స్వీట్ షాప్ లుక్ తీసుకొస్తున్నారు షెఫ్. ఎందుకంటే ప్రొఫెషనల్ ఎలాగైనా ప్రొఫెషనల్గానే ఉంటారు. సో వెండి రేకులు మనకు మార్కెట్లో దొరుకుతాయి కదా, ప్రతి కిరాణా షాప్లో కూడా దొరుకుతూ ఉంటుంది. సో తెచ్చేసుకొని పెట్టుకుంటే గెస్ట్లకు మనం ఇచ్చేటప్పుడు సూపర్గా లుక్ ఉంటుందన్నమాట. దసరా స్పెషల్ కోవా కచోరీ రెడీ అయిపోయింది షెఫ్. టేస్ట్ చేసి ఎలా ఉందో. ఓకే, సో ముందుగా ఈరోజు అమ్మవారు ఉన్నారు కాబట్టి అమ్మవారికి ముందుగా మనం నైవేద్యం పెట్టేసి ఆ తర్వాత ప్రసాదంగా తీసుకుంటే ఆ రుచి ఇంకా బాగా పెరుగుతుంది కదా. ఓకే, సో అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము టేస్ట్ చేసాం. దానికంటే ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు, దీని తయారీ విధానం మీకోసం మరోసారి. కోవా కచోరీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పంచదార, కుంకుమ పువ్వు, యాలకుల పొడి, నెయ్యి, పచ్చికోవా, లవంగాలు, అనాస పువ్వు, నల్ల యాలకులు, జాజికాయ పొడి, పంచదార పొడి, గోధుమ పిండి, పిస్తా పొడి, కిస్మిస్, తరిగిన బాదం, జీడిపప్పు, తరిగిన పిస్తా. కోవా కచోరీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, నెయ్యి, నీళ్లు పోసి చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు మరో మిక్సింగ్ బౌల్లో పచ్చికోవా, తరిగిన పిస్తా, తరిగిన బాదం, కిస్మిస్, జీడిపప్పు, జాజికాయ పొడి, యాలకుడి పొడి, పిస్తా పొడి, పంచదార పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. మరొక స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో పంచదార, నీళ్లు, కుంకుమ పువ్వు, అనాస పువ్వు, లవంగాలు, యాలకుల పొడి వేసి పాకం పట్టుకోవాలి. ఇప్పుడు కలిపెట్టుకున్న చపాతీ ముద్దను చిన్న చిన్న ఉండల్లా తీసుకొని చిన్న పూరీలా ఒత్తుకొని పక్కన పెట్టుకున్న కోవా మిశ్రమాన్ని మధ్యలో స్టఫ్ చేసి క్లోజ్ చేసి కచోరీలా ఒత్తుకొని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకొని తీసి చక్కెర పాకంలో వేసి రెండు వైపులా అద్దుకోవాలి. ఆపై సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుంచి పిస్తా పొడి, సిల్వర్ పేపర్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కోవా కచోరీ రెడీ.